ఘట్టంగా మారుతుంది పెళ్లిలో. అందుకే సీతా కళ్యాణ ఘట్టం చేసేటప్పుడు లోకంలో ఒక ఆచారం కూడా ఉంది. రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాన్ని చెప్పిస్తుంటారు, ఇయం సీత మమ సుత అని. ఎందుకంటే అలా చెప్పి అలా చూసిన వాళ్ళకి 2 ప్రయోజనాలు నెరవేరుతాయి. పెళ్లి కాని ఆడపిల్ల ఉంటే కన్యాదానం చేస్తారు తొందరలో, రామచంద్రమూర్తి లాంటి వరుడు వస్తాడు. 2, మా ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయింది కదండి అంటే రామచంద్రమూర్తిని నువ్వు పొందుతావు, అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణం, పరమేశ్వరుణ్ణి చేరుతావు. అందుకే సీతారామ కళ్యాణం లోకంలో అంత ప్రఖ్యాతి వహించడానికి కారణం అదే. కనుక అసలు యథార్థంగా చెప్పాలంటే శ్రీరామ నవమి నాడు మకుటధారణ సర్గ చదవమనుంది శాస్త్రంలో. శ్రీరామ నవమి నాడు తెల్లవారుజామున లేచి పూర్ణోపవాసం, ఆ రోజున అన్నం తినకూడదు. దేవాలయాల ముందు నిలబడి భజన చేసి ఆ రోజు మధ్యాహ్నం అందరూ కలిసి సీతారామచంద్ర ప్రభువు యొక్క పూజ చేసి సాయంకాలం దేవాలయంలో కాస్త సంస్కృత భాషా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామాయణంలోంచి మకుటధారణ సర్గ చదువుతారంటే రామచంద్రమూర్తికి కిరీటం పెట్టిన ఘట్టం ఉంది, ఆ ఘట్టాన్ని చదువుతారు. అది అసలు ఆ మకుటధారణ సర్గ చదువుతారు. అది 1కి 10 మాటలు నిరూపింపబడింది. ఈ మధ్య కాలంలోనే ఒక 4-5 నెలల క్రితం కూడా నేను ఒక సందర్భం చూశాను. చాలా పెద్ద కష్టంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి మకుటధారణ సర్గ పారాయణ చేసిన 3 రోజుల్లో బయటకు వచ్చేసాడంటే కష్టంలోంచి బయటపడిపోయాడు. మకుటధారణ సర్గ అంత గొప్పది. అందుకే మిగిలిన పట్టాభిషేకాలకంత విశేషంగా చేయరు. గోవింద పట్టాభిషేకం ఉంది కానీ ఎప్పుడో తప్ప జరగదు. ఒక్క రామ పట్టాభిషేకం చేస్తారు. కారణం ఏమిటో తెలుసా? రామ పట్టాభిషేకం చేసేటప్పుడు ఆ కిరీటాలు చూసి ఆ కిరీటాల్ని వశిష్ఠ మహర్షి పెట్టారు. ఆ కిరీటాన్ని ఎత్తి తీసుకెళ్లి రామచంద్రమూర్తి తల మీద పెడుతుండగా ఎవరు చూస్తారో వాళ్ళకి వస్తున్న కష్టాలు కూడా తొలగుతాయి అంటారు. ఆ మకుట ధారణ అంత గొప్పది. అందుకని ఇవాళ ప్రత్యేకంగా రేపు జరగబోతోంది కాబట్టి నేను ఇవాళ నా ఉపన్యాసాన్ని మానవీయ సంబంధములలోంచి కళ్యాణమో పట్టాభిషేకమో అని తీసుకోవడానికి కారణం అదే. సరే, సీతారామ కళ్యాణం చెయ్యడం ఆంధ్రదేశంలో ఆచారం. ప్రత్యేకించి భద్రాచలం సీతారామ కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారాలుగా చూస్తూ ఉంటాం మనం. కనుక ఇప్పుడు ఆయన అన్నాడు, ఈ ధనస్సుని కానీ పిల్లవాడు ఎక్కువ పెడితే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం, దశరథుని కొడుకి పిల్లాడికి ఇస్తాను అని వెంటనే ఓ నవ్వు నవ్వి అన్నాడు, క్వగతిర్మానుషానంచ ధనుషాస్య